వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యాలు ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా సెట్టింగ్ అనుకుంటే పొరపాటే. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తైన కొండలు, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా అందని మారుమూల ప్రాంతం. కానీ ఇక్కడ ఒక వింత ఉంది. ఒక భారీ ఇనప కంటైనర్, దాని చుట్టూ ఏకంగా 20 మీటర్ల ఎత్తులో ఇనప కంచె. అసలు ఒక పోలీస్ స్టేషన్ కంటైనర్లో ఎందుకు ఉంది? ప్రభుత్వం దీనికోసం కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తుంది? గంజాయి స్మగ్లర్ల గుండెల్లో ఈ స్టేషన్ ఎందుకు రైలు పరిగెత్తిస్తుంది? ఈరోజు మనం ఈ స్పెషల్ స్టోరీలో గుత్తేడు కంటైనర్ పోలీస్ స్టేషన్ పూర్తి వివరాలు చూద్దాం. ఒకప్పుడు శాంతి భద్రతల అంటేనే సవాల్తో కూడుకున్న పని ఈ ప్రాంతంలో. గతంలో ఈ గుత్తేడు ప్రాంతం మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా లేదా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మైళ్ళ దూరం ప్రయాణించి మారేడుమిల్లి వెళ్లాల్సి వచ్చేది. ఇదొక ఎత్తు అయితే గంజాయి మాఫియాకు ఈ ప్రాంతం ఒక సేఫ్ హెవెన్లా మారిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, పోలీసులు నిఘా తక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి గంజాయి అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగేది. ఈ పరిస్థితుల్లో గంజాయి ముఠాల ఆట కట్టించాలన్నా, స్థానిక గిరిజనులకు అండగా ఉండాలన్నా ఈ ఆపరేషన్ లోపల నుంచే జరగాలని పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. అందుకే ఎక్కడో దూరంగా ఉండడం కాదు, సమస్య ఉన్న చోటే తిష్ట వేయాలని రంపచోడవరం పోలీస్ యంత్రాంగం ఈ స్టేషన్ని ఏర్పాటు చేసింది. కానీ అక్కడ శాశ్వత భవనం నిర్మించడానికి సమయం పడుతుంది. మరి అప్పటి వరకు రక్షణ ఎలా? అందుకే వినూత్నంగా ఆలోచించి ఒక కంటైనర్ను పోలీస్ స్టేషన్గా మార్చేశారు. దీని చుట్టూ 20 మీటర్ల ఎత్తుగల కంచెను చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఎంత పటిష్టమైందో. వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడంతో పాటు శత్రువుల కన్ను పడకుండా, అటాక్స్ జరగకుండా ఈ భారీ కంచెను రక్షణగా నిర్మించారు. ఇక ఈ కంటైనర్ లోపలికి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక అత్యాధునిక ఆఫీస్ రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఏసీలు, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆఫీసర్ ఛాంబర్స్ అన్నీ ఉన్నాయి. అందుకే ఇది తెలుగు రాష్ట్రాల్లో వినూత్నమైన కంటైనర్ పోలీస్ స్టేషన్గా ఫేమస్ అయింది. అయితే ఈ కంటైనర్ ప్రయాణం తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే పోలీస్ శాఖ ఇక్కడ శాశ్వతమైన మార్పును కోరుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు సుమారు 2,50,00,000 రూపాయల భారీ వ్యయంతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, ఏజెన్సీ ప్రాంతం ప్రభుత్వ ఉనికికి ఇది ఒక నిదర్శనం. ఈ భవనం పూర్తయితే మరింత మంది సిబ్బంది, మరిన్ని సదుపాయాలతో స్మగ్లర్ల నెట్వర్క్ను పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉంటుంది. గిరిజన బిడ్డలకు భరోసా ఇస్తూ, అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ స్టేషన్ ఒక కీలక మైలురాయిగా నిలవబోతూ ఉంది. నా పేరు ఎన్ రాజ్కోటి. నేను గుర్తేడు ఎస్హెచ్ఓగానే విధులు నిర్వహిస్తున్నాను. ఒకప్పుడు గుర్తేడు అంటే నక్సలైట్లకి, గంజాయికి గుర్తేడు మార్గం బాగా ఫేమస్గా ఉండేది. ప్రస్తుతం గుర్తేడును మండలంగా నిర్ణయించారు. ఇక్కడ క్యాంప్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడ నుంచి మారేడుమల్లి నుంచి పాతకోట వరకు డైలీ ఒక బస్సు ఫ్రీగా నడుపుతున్నారండి. గుర్తేడు ప్రజల యొక్క అవసరాల కోసం క్యాంప్ పెట్టేసి 24 గంటలు సర్వేలెన్స్ చేస్తున్నారు. మనకి గతంలో చూసుకుంటే గుర్తేడులో ఐఏఎస్ని కిడ్నాప్ చేసిన హిస్టరీ ఉంది. అక్కడ నుంచి అంటే నక్సలైట్లని నిర్మూలించేసి ప్రస్తుతానికి గుర్తేడులో నక్సలిజం లేదు. గంజాయి కల్టివేషన్ కానీ గుర్తేడు లిమ్స్లో కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ గంజాయి కల్టివేషన్ కానీ ఎటువంటి కల్టివేషన్ లేకుండా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు మాకు ఆదేశాల ప్రకారం ఎప్పుడో నిర్మూలించారు. ప్రస్తుతం కూడా ఎటువంటి కల్టివేషన్ లేదు. ఎండనక వాననక అడవి జంతువుల భయం ఉన్న ప్రాణాలకు తెగించి మరీ మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల కృషిని మనం మెచ్చుకోకుండా ఉండలేం. గుత్తెడి లాంటి ప్రాంతంలో కంటైనర్లో ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న తీరు నిజంగా అభినందనీయం. త్వరలోనే ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పూర్తిగా గంజాయి రహిత మండలంగా మారుతుందని స్థానికులు ఆశిస్తూ ఉన్నారు. ఈ ప్రధానంగా ఇక్కడైతే మాత్రం సుమారుగా ఒక 10 కంటైనర్లను ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ జవాన్ల భారీ బందోబస్తు నడుమ వారందరికీ కూడా ఈ కంటైనర్లో వసతి ఏర్పాటు చేశారు. దాంతోపాటు పోలీస్ సిబ్బందితో పాటు మొత్తం అన్నీ కూడా కంప్యూటర్స్ అన్నిటికీ కూడా ఈ కంటైనర్ నిజంగా ఒక అత్యద్భుతంగా అయితే తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చుట్టూ ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ ప్రాంతం
ఒకప్పుడు చాలా సమస్యాత్మకంగా ఉండేది. ఆ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి పోలీసులు వెళ్ళాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఆ ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఎంతో హాయిగా శాంతి భద్రతల నడుమ జీవిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వాతావరణంలో పర్యాటకంగా ప్రస్తుతం మారేడుమిల్లి అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ ఉన్న ఈ గుత్తేడు పోలీస్ స్టేషన్కు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ గుత్తేడు మీదుగానే ఇటు దారకొండ అమ్మవారి ఆలయానికి కానీ అలాగే జలపాతాలకు కానీ ఈ ప్రాంతం నుండి ఎక్కువగా పర్యాటకులు వెళ్తున్న నేపథ్యంలోని అలాగే గంజాయి భారీ స్మగ్లింగ్ జరుగుతున్న ఇదే ప్రాంతం కావడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు పర్యాటకులను కాపాడేందుకు సురక్షితంగా ఇళ్లకు పంపించేందుకైతే ఈ పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుందని స్థానికంగా ఉన్న ప్రజలు చెబుతూ ఉన్నారు. రెగ్యులర్గా దారాలమ్మ గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు టూరిస్టులు. అలాగే వాటర్ ఫాల్స్కి తారాబు వాటర్ ఫాల్స్ అని అలా ఇటు నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసుకొని వాళ్ళు ఏంటని చెప్పేసి వాళ్ళని కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకొని ఎవరన్నా వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి ఒడిస్సా మనకు లిమిట్స్ ఉంది కాబట్టి ఎటేపు వెళ్తున్నారు ఏంటి అని చెప్పి చూసుకొని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత క్రైమ్ హిస్టరీ లేకపోతేనే ఇటు పైకి పంపించడం జరుగుతుంది. మరి ఈ వినూత్న కంటైనర్ పోలీస్ స్టేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ రంపచోడవరం. కెమెరామెన్ దుర్గభేస్తో శివప్రసాద్, సుమన్ టీవీ రంపచోడవరం నియోజకవర్గం.